ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నేను ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన వారం నేను ప్రకటన చేసిన ప్రకారంగా ఈరోజు పరీక్షలు రాసేటువంటి ఒక బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి దేవుని ఆత్మ అభిషేకముతో నేను మీ ముందుకి వచ్చి ఉన్నాను. బట్ ఒక విషయం నేను మీతో పంచుకుంటున్నా. అదేంటంటే, నేను ఏదో ప్రార్థన చేసినంత మాత్రాన్ని మీరు చదవకపోయినా పరీక్షల్లో పాస్ అవుతారని అనుకోకండి, ఓకేనా? ఎందుకంటే ఇదేదో మంత్రాలు కాదు, లేకపోతే ఇదేదో వేరే విషయమేమీ కాదు, భ్రమ కాదు. కేవలం ఏంటంటే ఒక దైవ సేవకునిగా బిడ్డల గురించి నేను ఆలోచన చేసినప్పుడు, యవన బిడ్డలైనటువంటి మీ గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించాలని, మిమ్మల్ని బలపరచాలని, ధైర్యపరచాలని, మీ కొరకు ప్రార్థన చేసి మీకు ఒక సపోర్ట్గా ఉండాలని మాత్రమే నేను మీ ముందుకు వచ్చాను తప్పితే, నేనేదో ప్రార్థన చేస్తే మీకంటే కూడా నేనేదో పెద్ద గొప్పనో, లేకపోతే నేనేదో దేవుడికి దగ్గరగా ఉన్నాను కనుక నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించేసి దేవుడు ఏదో అద్భుతం చేసేస్తాడనో, మీరు చదవకుండా, మీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేయకుండా, మీరు కంఠస్థం చేయవలసినవి కంఠస్థం చేయకుండా మీరు ఏదో పరీక్ష హాల్లోకి వెళ్ళి అలా కూర్చుంటే మీకు మంచి మార్కులు వచ్చేస్తాయని ఆ ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. మీరు చదివారు, ఒకవేళ చదవకపోయింటే కనుక కనీసం ఇప్పుడైనా దగ్గర చేసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చదివినటువంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకొని, జ్ఞాపకం ఉంచుకొని, మీరు చక్కగా పరీక్షలు రాసి మీరు చేయవలసిన పని మీరు చేశాక దానికి ఇన్ ఎడిషన్ దేవుడు తన కృపచేత ఆయన మీకు మంచి మార్కులతో మంచి రిజల్ట్స్ మీకు ఇవ్వాలని మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఒకవేళ మీ బిడ్డలు దగ్గరలో లేకపోయినట్లయితే మీకు నేను మనవి చేసే మాట ఏంటంటే, ప్లీజ్ కాల్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని పిలవండి, కాసేపు అందాక దగ్గరగా కూర్చొనివ్వండి. ఎదురుగా నాకు టీవీ కార్యక్రమానికి ఎదురుగా దగ్గరలో సోఫా ఉంటే సోఫా మీద, చైర్స్ ఉంటే చైర్స్లో, ఒకవేళ మంచం దగ్గరలో ఉంటే ఆ మంచం మీద కూర్చొని ఈ కొంతసేపు నేను మాట్లాడుతున్న దేవుని వాక్యాల్ని మీరు మొదట వినండి. ఆ తర్వాత మీ కొరకు నేను చేసే ప్రార్థనలో మీరును ఏకీభవించండి, తల్లిదండ్రులైన మీరు. అలాగనే బిడ్డలైనటువంటి వారు, పరీక్షలు రాసే బిడ్డలైనటువంటి వారు, మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పోయిన వారమే నేను ప్రకటన చేసిన ప్రకారంగా ఈరోజు మీరు టైంకి వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. దైవజనుడు ఎప్పుడు వస్తారా, వారు ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు ప్రార్థన చేస్తారన్నట్లుగా. మరి మీరేనా మేలు పొందుకునేది? మీరు మాత్రమేనా ఈ ప్రార్థన ఆశీర్వాదాలని మీరు పొనికిపుచ్చుకునేటువంటిది? మీ ఫ్రెండ్స్ కొద్దా, మీ ఫ్రెండ్స్ ప్రోత్సహించబడ్డానికి కాదా? సో నేను మిమ్మల్ని ఏమని కోరుతానంటే, యూ కాల్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పిలవండి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలాగున మన ఆరాధన టీవీ ఛానల్లో వస్తుంది కనుక మీరు కూడా ఏకీభవించండి రే ఫ్రెండ్స్ అని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. లెట్ దెమ్ ఆల్సో పార్టిసిపేట్, లెట్ దెమ్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్రేయర్, and let them also be blessed by receiving a very good high marks in all their examinations, whatever the examination that they might be writing. But I pray that the Lord shall show His grace upon you and upon your friends and upon your co-students, so that the Lord would bless them with a high success and with a high excel marks in all their examination. Sure, చేస్తున్నారు కదా, తీసుకున్నారు కదా, ఫోన్స్ తీసుకున్నారు కదా, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నారు కదా. ఈవెన్ పేరెంట్స్ మీరు కూడా ఒకవేళ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా వారి పిల్లలు పరీక్షలు రాస్తూ భయంతో ఉంటే, లేక ఏదైనా ఆందోళనతో ఉంటే, ఏదైనా పరిస్థితులను బట్టి ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఒక దైవజనుడిగా మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వారిని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటాయి. ఈరోజు నేను ఏదో పెద్ద బాధ చేస్తున్నానని కాదు కానీ, బట్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ద చిల్డ్రన్. పరీక్షలు రాసే బిడ్డలను ప్రోత్సహిస్తూ ధైర్యపరచాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. నేను కొందరి జీవిత అనుభవాలు నేను వింటూ ఉన్నప్పుడు తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, పరీక్షల దగ్గర వరకు బాగానే చదువుతూ ఉంటారు కొంతమంది బిడ్డలు. మంచిగా కష్టపడి చదువుతూ ఉంటారు, ఇష్టపడి చదువుతూ ఉంటారు. కొందరు అంటారు కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని చెప్పేసారు. సో కష్టపడో ఇష్టపడో మొత్తానికి చదువుకుంటూ వచ్చి ఉన్నారు. సరిగ్గా పరీక్ష సమయం వచ్చేసరికి కడుపు గడిబిడైపోతూ ఉంటుంది, కడుపులో దడదడలాడిపోతూ ఉంటుంది, మోషన్స్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి.
కొంతమందికి జ్వరం వచ్చేస్తుంది, హై టెంపరేచర్ జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. సమ్వేర్ ఎక్కడో ఏదో టెన్షన్ మొత్తానికి జీవితంలో ఎదురవుతున్నటువంటి ఒక టెన్షన్. ఈరోజు అందుకని చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, మేమున్నాం. నేను, నా కుటుంబం, దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డలందరూ కూడా వాళ్ళు సమర్పణ చేసుకొని చాలామంది మేము ఏకీభవించి దేవాలయంలో ఈ సత్య సువార్త ఆలయంలో సామర్లకోటలో మేము కనిపెడుతూ ప్రతి పరీక్షల విషయంలో పరీక్ష సమయం అంతసేపు కూడా మేము ఆ దేవాలయంలో ఉండి బిడ్డల కొరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సో ఒకవేళ ఒక మాట అంట, మీరు వాట్సాప్ మా నెంబర్స్ ఇస్తున్నాను కనుక ఈ నెంబర్కి వాట్సాప్స్ ఉన్నాయి కనుక ప్రతి నెంబర్కి కూడాను వాట్సాప్లో మీ యొక్క హాల్ టికెట్ ఒకటి ఫోటో తీసి పంపించండి. అలాగే నేను ఒకవేళ వీలైతే మీ యొక్క పేరు టైప్ చేసి మీరు ఏ పరీక్ష రాస్తున్నారో టైప్ చేసి ఏ ఊరిలో నుంచి మీరు పరీక్షలు రాస్తున్నారో మీరు టైప్ చేసి పంపించండి. అండ్ వీ విల్ రిమెంబర్ ఆల్ దోస్ నేమ్స్. పేరున మేము ప్రకటన చేస్తూ పలుకుతూ ఆ బిడ్డల కొరకు మా వంతు మేము ప్రార్థన చేస్తాం. మా వంతు ప్రార్థన చేయడం అంతే. దేవుని యొక్క కృప మీకు కావలసిన అత్యధిక విజయాన్ని మీ పరీక్షలలో ఇవ్వటం. అంతేకాదు, నేను అంటాను, ఆయన మీకు స్వస్థతను కూడా ఇచ్చే దేవుడు. డోంట్ బి వరీడ్. కలత చెందొద్దు, హృదయం గలిబిలు అవ్వద్దు, కడుపులో గడిబిడి రానివ్వద్దు. మీరు ఏ విధమైనటువంటి బలహీనతలకు గురి కాకూడదు. మేము యేసు రక్తాన్ని మీ మీద నేను ప్రోక్షిస్తూ. ఒకసారి నేను హోలీ ల్యాండ్కి తీసుకుని వెళ్ళినటువంటి ఒక ఫ్యామిలీ, ఆ యొక్క కుమారుడు చాలా పెద్ద ఆఫీసరు. అదేం చెప్పాలంటే చాలా పెద్ద ఆఫీసర్, పెద్ద దానిలో పనిచేస్తున్నటువంటి ఆయన వారి యొక్క తల్లిగారిని తీసుకుని వచ్చినాడు. ఆమె చూస్తే ఆమె యొక్క చీర కట్టే సరైనటువంటి విధంగా ఉండేది కాదు. ఆమె ఎంత విద్య లేని పామరురాలో ఆమె ధరించుకున్న వస్త్రాలను బట్టి చెప్పేయచ్చు సులువుగాను. కానీ ఆమె మాట్లాడినప్పుడు కానివ్వండి, ఆ పిల్లలు ఆ తల్లిని గౌరవించడం విషయంలో కానివ్వండి, అవాక్కైపోయినండి నేను. ఆమె విద్య లేని పామరురాలు, కానీ ఆమెకున్న జ్ఞానం ఈ బిడ్డలైనటువంటి వాళ్ళని ఇంత చక్కగా చదివించి వాళ్ళొక పెద్ద ఉద్యోగంలో ఉండేటువంటి రీతిగా వాళ్ళని దీవెనకరమైన రీతిగా నడిపించిన ఆ తల్లి ఇప్పుడు కూడా అంత విద్య లేని పామరురాలైనప్పటికీ వస్త్రము ఎలా ధరించాలో అనేటువంటి ఒక విషయము కూడా ఎరగని స్త్రీ అయి ఉన్నప్పటికీ ఎంత పెద్ద ఆఫీసరో వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తే బహుశా బోళ్ళంత మంది ఆయనకి సలాం కొట్టేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈయన ఆ తల్లికి ఎంతగా గౌరవిస్తూ ఉండి ఉన్నారో చెప్పలేము. ఈరోజు అందుకే నేను అంటూ ఉన్నాను, ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు నేను చెప్పగలిగిన ఒక మాట ఏమంటానంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయట్లా అనుకున్నంత జ్ఞానం లేదండి, నాకు జ్ఞానము తక్కువగా ఉంది అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే నా బైబిల్ గ్రంథంలో నా ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే, అట్టివాడు దేవునిని అడగవలెను. మేము మీ కొరకు వచ్చి ఉన్నాం, మేము మీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి వచ్చి ఉన్నాం. మీరు ప్రార్థన చేసుకోవాల్సమ్మా. మేమేదో చేస్తున్నాం కదని మా మీద భారం పెట్టేసి మీరు తేలిగ్గా ఉండకూడదు. మీరును ప్రార్థన చేసి అడగండి. నేనును నా కుటుంబము, దేవుడు నాకు అప్పగించిన సంఘము, మేమును మీ కొరకు మీరు రాసి పంపించిన దానిని బట్టి, మీ పేరును బట్టి మీరు ఏ పరీక్ష రాస్తున్నారో ఆ పరీక్ష సమయంలో మీ కొరకు మీ పేరు చెప్పి మరీ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో అంటున్న మాట ఏంటంటే, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా జ్ఞానమును అనుగ్రహించే గొప్ప దేవుడు. అట్టి దేవుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, ఆ దేవుని గురించి నేను ప్రకటిస్తూ ఉన్నా. మీ జీవితంలో కూడా మీరు రాసే ప్రతి పరీక్ష విషయంలో కూడా ఆ దేవుడే మీకు సహాయం చేసి జ్ఞానం అనుగ్రహించి జ్ఞాపక శక్తి అనుగ్రహించి ఆయన మీ పరీక్షలలో మీకు విజయాన్ని అనుగ్రహించడానికి సిద్ధముగున్న దేవుడు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఇలాంటి ఒక సన్నివేశం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సొలొమోను అనే రాజు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజు. ఒక రోజుని దేవుడు స్వప్నంలో ఆయనకి కనబడి, ఓ రాజా, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలని నువ్వు అడుగుతావో కోరుకో, నువ్వు అడిగింది నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అని దేవుడు వాగ్దానం చేశారు. అప్పుడు ఆ రాజు మాట్లాడుతూ ఏమంటారంటే, నీ ప్రజలైనటువంటి ఎంతమంది ప్రజల్ని నేను పరిపాలించాలి అనంటే, నేను వారిని ఏలాలి అనంటే, వారి సమస్యలను నేను తీర్చాలనంటే నా జ్ఞానం సరిపోదు. ఏపాటి వాడిని నేను, ఒక మామూలు మనిషిగా ఉండినటువంటి నేను నా జ్ఞానంతో నీ ప్రజలను నేను ఏలలేను. కనుక ఓ దేవా, నువ్వు వాగ్దానం చేసిన ప్రకారంగా నీ ప్రజలైన వీరిని ఏలడానికి కావలసిన జ్ఞానము నాకు దయచేయండి అని చెప్పేసి అని అడిగాడంట సొలొమోను రాజు.
అప్పుడు దేవుడు ముగ్ధుడై ఆయన అంటున్న మాట ఏంటంటే, నీవు రాజ్యాన్ని కావాలను అని అడగలేదు, ఐశ్వర్యము కావాలని నువ్వు అడగలేదు, ఘనత పేరు ప్రఖ్యాతులు కావాలని నువ్వు అడగలేదు, నీ శత్రువులందరి మీద విజయాన్ని పొందుకొని వాళ్ళ రాజ్యాలను కూడా నువ్వు తీసుకునడానికి అన్నట్టుగా అది అడగలేదు. నా జనులైనటువంటి ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారిని ఏలడానికి కావలసిన జ్ఞానము కావాలని అడిగావు కదూ, నీకు జ్ఞానం ఇచ్చి ఉన్నా. జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతని, కలిమిని, సమస్తాన్ని కూడా నీకు ఇస్తున్నానని చెప్పేసి అని దేవుడు అద్భుతమైన రీతిగా సొలొమోను అనే రాజుని ఆశీర్వదించున్నారు. ఆ రాజుని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకు ముందున్నటువంటి కాలంలో కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి కాలంలో కానీ ఎవరు కూడా జ్ఞాని అయిన సొలొమోను అంతటి జ్ఞానము కలిగినటువంటి వాడు భూమి మీద లేడంట. ఈరోజు నేను చెప్తున్నాను, నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు పక్షపాతి కాడు. నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు మంచి దేవుడు, అందరికీ ధారాళంగా జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి ఒక దేవుడు. నేను ప్రకటిస్తున్న ఈ దేవాతి దేవుడు. ఈ రోజున మనం చేయాల్సిందల్లా ఏంటంటే, పరీక్షలకు సిద్ధపడుతున్న మనం, పరీక్షలు రాయబోతున్నటువంటి ఒక మనం, పరీక్షలు రాసేదానికి ముందుగానే ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి, ఆ దేవుని యొక్క మందిరానికి వచ్చి, ఆ దైవ సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఆ దేవుణ్ణి మనం అడుగుదాం. దేవా, నాకు జ్ఞానము కొదువుగా ఉండి అన్నది. అంత గొప్ప జ్ఞానము కాదు నా జ్ఞానం, నీవు నీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయండి, జ్ఞాపక శక్తిని నాకు దయచేయండి. నా పరీక్షలన్నిటిలో నీవు సహాయం చేయకపోతే నేను ఆ పరీక్షలు రాయలేను నాయన. చదవడం అయితే చదివాను, కంఠస్థం చేశాను, ప్రతి సబ్జెక్ట్ నేను జాగ్రత్తగా క్షుణ్ణంగా నేను చదివి జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాను. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా జరిగే విషయాలు ఏంటంటే, ద మూమెంట్ వీ ఎంటర్ ఇంటు ద ఎగ్జామినేషన్ హాల్, ఆ పరీక్ష హాల్లోనికి వెళ్ళినప్పుడు, ఆ గంట మోగినప్పుడు, ఆ లెక్చరర్స్ లేకపోతే ఇన్విజిలేటర్స్ మనకి హాల్లోనికి వచ్చినప్పుడు రే అనే మాట ఏదైనా పలికేసరికి ఉన్నదంతా బ్లాక్ అయిపోద్ది. ఎక్కడికి పోయిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. పెన్ అక్కడ పెడతాం, ఒక్క ప్రశ్నకి జవాబు గుర్తుకు రాకుండా పోతూ ఉంటుంది. అప్పుడే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, పరీక్ష ప్రశ్న పత్రం మనం తీసుకున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి. మేమున్నాం మీ కొరకు, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని గుర్తుకు తెచ్చుకోండి. మా ప్రార్థన, మీ ప్రార్థన దేవుడు ఆలకించి, కఠినాత్ముడు కాడు, మనల్ని పడగొట్టి పాడు చేసే దేవుడు కాడు. ఆయన తప్పకుండా మన పరీక్షల్లో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. ప్రార్థన చేద్దామా? మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళొకసారి అడుగుతూ ఉన్నా, ఒకవేళ ఎవరైనా ఇంకా ఎవరికైనా మీరు చెప్పలేదు అని అనుకుంటే, ఈవెన్ నా ఇప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ చేసి వాళ్ళని ప్రార్థనలో ఏకీభవించమనండి. నేనేదో ప్రార్థన చేస్తే నేను మరలా చెప్తున్నా, నేనేదో పెద్ద విశేషమేమి కాదు, నేను ఒక మామూలు మనిషిని మాత్రమే, ఆ దేవుని యొక్క సేవకుడుగా ఆయన సువార్తను ప్రకటించుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మాత్రమే. నా ప్రార్థన ఎంతగా వింటున్నాడో మీ ప్రార్థన కూడా అంతగానే వింటూ ఉన్నాడు ఆయన. మీ ప్రార్థనకే జవాబిస్తున్నాడు, నా ప్రార్థనకు కూడా ఆయన జవాబిస్తున్నారన్న విశ్వాసంతో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తల్లిదండ్రులు, బిడ్డలు ఒకవేళ మీ దగ్గరలో ఉన్నట్లయితే ఆ బిడ్డల తలల మీద చేతులు ఉంచండి, లేదంటే బిడ్డల భుజం మీద చేతులు ఉంచండి. దగ్గరికి తీసుకునండి. మీ హగ్ లేకపోతే మీరు దగ్గరగా తీసుకున్నటువంటిది వాళ్ళని ఎంతో ధైర్యపరుస్తుంది. మా మమ్మీ నన్ను పట్టుకున్నారు, మా డాడీ నన్ను పట్టుకున్నారని వాళ్ళకొక నిబ్బరం, వాళ్ళకొక ధైర్యం వాళ్ళకి కలుగుతుంది. నా ప్రార్థన దానికి తోడుగా ఉంటుంది. ప్రార్థన చేద్దామా? అందరం కళ్ళు మూసుకొని మనం అలాగనే కూర్చున్న పాటిని, ఒకవేళ మోకరించాలనుకుంటే మీ ఇష్టం, మోకరించండి, వీలుంటే కనుక మోకరించండి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు. మనమందరం కలిసి దగ్గరగా, ఓకేనా, చేయి పట్టుకొని భుజాల మీద చేతులు వేసుకొని కుటుంబం అంతటి మీద, బిడ్డల మీద, ఒకవేళ వేరే బిడ్డలు ఎవరైనా వస్తే కూడా వారి మీద కూడా మీ చేతులుంచి నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు నాయన. పరమ జ్ఞాని అయిన దేవా, మీకు వందనాలు. మీ మా గొప్ప జ్ఞానముతోనే ఈ లోకానంతా మీరు సృష్టించారు నాయన. మానవులను మీరు సృష్టించారు నాయన. మమ్మల్ని కలుగజేసిన విధము చూస్తే మాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నంతగా అంత జ్ఞానముతో మమ్మల్ని మీరు సృష్టించారు. ఇదిగో నాయన, మరి పరీక్షలు చదువుకుంటున్న బిడ్డలు నాయన సంవత్సరం ఆఖరికి వచ్చినప్పుడు పరీక్ష వలననే కదా వాళ్ళు మరి యొక్క తరగతిలోనికి, పై తరగతిలోనికి వెళతారు. ఇది మా మంచికే, ఇది మా మేలు కొరకే. కానీ నాయన పరీక్ష అనేసరికి ఎక్కడో ఏదో భయం మాలో ఏర్పడుతుంది. పిరికితనం అనే దురాత్మ మా మీదకి వచ్చి మమ్మల్ని పాడు చేయడానికి చూస్తున్నాడు. ఇంటిలో సమస్యలు, మేము ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం, సరిగ్గా ఈ పరీక్ష టైంలోనే భార్యాభర్తలు దెబ్బలాడుకున్నారు,
లేకపోతే భార్య భర్తలు కేకలేసుకున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ వచ్చింది. సరిగ్గా ఇలా పరీక్షకు వెళ్ళే సమయంలోనే ఏదో ఒక బలహీనత, ఒక జ్వరమో, కడుపు నొప్పో, మోషన్స్ అనో, లేక ఇలాంటిది ఏదో ఒకటి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటిది. యేసు నామములో మొదట ఆ డిస్టర్బింగ్ చేసేటువంటి ఎలిమెంట్స్ని నేను లయపరుస్తున్నాను. యేసు నామములో బలహీనత ఈ బిడ్డల మీదకి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో ఏ చిన్న బలహీనత కానీ, ఏ భయంకరమైన బలహీనత కానీ ఏది కూడా వీరిలోనికి రాకూడదు నాయన. మరుముఖ్యంగా భయం అనే దురాత్మ యేసు నామములో దరిదాపులో రావద్దని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నా. వీళ్ళందరికీ కావలసిన ధైర్యం నీ పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ధైర్యం వీరికి మీరు ఇచ్చారు గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంవత్సరం పొడుగునా వారు చదువుకోవలసిన విషయాలను వాళ్ళు చదువుకున్నారు నాయన, జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలని జ్ఞాపకం ఉంచుకున్నారు నాయన, కంఠస్థం చేసేటువంటి వాటిని కంఠస్థం చేసి ఉన్నారు నాయన. ఇదిగో పరీక్షలకి దగ్గరికి వచ్చినాయి. పరీక్ష రోజున వారు వెళుతూ ఉన్నప్పుడు ఏ విధమైన డిస్టర్బెన్స్ వారిలో ఉన్న మైండ్ బ్లాక్ అవుట్ అనేటువంటిది ఉండకూడదు నాయన. ఫ్రెష్ మైండ్తో వీరు ఉండాలి నాయన, ఆరోగ్యంతో వీరు ఉండాలి నాయన. మీ యొక్క జ్ఞానం మీరు ఇచ్చి ఉన్నారు, మీరు సెలవిచ్చారు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా అయినాడు అట్టివాడు దేవునిని అడగవలెను అని మీరు సెలవిచ్చినారు. ఆ మాట ప్రకారంగానే మేము అడుగుతున్నాం. వీరి పక్షంగా నేను అడుగుతున్నా. నా కుటుంబం అంతా మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు మాకు అప్పగించిన సంఘ బిడ్డలు ప్రార్థనా పరులైనా వారును ప్రార్థిస్తున్నారు. వారి పేరు చెప్పి నాయన వారి యొక్క హాల్ టికెట్ పంపించి ఉంటుండగా, వాళ్ళ పేరు మాకు టైప్ చేసి వాట్సాప్లో పెట్టి ఉంటుండగా వారి కొరకు మేము పేరున మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతమంది బిడ్డలైతే నిన్ను నమ్ముకొని పరీక్షలకు వెళ్తున్నారు వారందరి విషయంలో నీ కృప వీరికి దయచేయండి. ఆరోగ్యాన్ని వీరికి ఇవ్వండి, జ్ఞాపక శక్తిని వీరికి అనుగ్రహించండి నాయన. అడగండి మీకు ఇస్తానని మీరు చెప్పారు నాయన, ధారాళంగా ఇస్తానని మీరు సెలవిచ్చిన్నారు నాయన. ఆ ప్రకారంగా ఈ బిడ్డల కొరకు నేను అడుగుతూ ఉన్నా, ఈ యవన బిడ్డల కొరకు నేను అడుగుతున్నా, ఈ తల్లిదండ్రులతో ఏకీభవించి నేను అడుగుతూ ఉన్నాను నాయన. నజరేయుడైన యేసు నామములో మా బిడ్డలకు మంచి భవిష్యత్తు కలుగును గాక, మంచి జీవితం వీరికి కలుగును గాక, పరీక్షలో కావలసిన అత్యధిక విజయం వీరికి కలుగును గాక. ఏ మాత్రం పరీక్ష హాల్లోనికి వెళ్ళిన తర్వాత ఏది డిస్టర్బ్ చేయకూడదు, ఏది కూడా వారి మైండ్లోంచి బ్లాక్ అయిపోయినట్టుగా బయటికి పోకూడదు నాయన. అన్ని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకొని పరీక్షలన్నీ కూడా చక్కగా వ్రాయినట్లుగా యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఆనాడు సొలొమోను రాజుకు మీరు అనుగ్రహించిన జ్ఞానముతో పాటు నాయన తనకు కావలసిన ఐశ్వర్యము, ఘనత, కలిమి ఇవన్నీ ఇచ్చినట్టుగా నాయన ఈ బిడ్డలకు మంచి భవిష్యత్తునిమ్మని నేను అడుగుతున్నా. డాడీ, ఈ మధ్యకాలంలో చాలామంది నాయన చక్కని మార్కులతో పాస్ అవుతున్నారు, కానీ తీరా పాస్ అయిన తర్వాత సరైన ఉద్యోగాలు లేకుండా, సరైనటువంటి ప్లేస్మెంట్లు లేకుండా నాయన బిడ్డలు ఎంతో నలిగిపోతున్నారు నాయన. చదువుకున్నటువంటి బిడ్డలు అయ్యండి ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు నాయన. మా ప్రభుత్వాలు కూడా మీ యొక్క సహాయమును అందించి మంచిగా వారికి ఉద్యోగాలు మేము కల్పించగలిగినట్లుగా, మంచి ఉద్యోగములలో వారిని పెట్టగలిగినట్లుగా నీ కృప వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. మా దేశం దీవించబడును గాక, మా యవన బిడ్డలు దీవించబడుదురు గాక, జ్ఞానముతో జ్ఞానాత్మతో వారు వర్ధిల్లుదురు గాక. వారు రాసేటువంటి ప్రతి పరీక్షలో వారికి కావలసిన విజయం అనేటువంటిది వారికి కలుగును గాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను, యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను నాయన. ఈ బిడ్డలను నీ అరచేతిలో పెట్టినాను, నీ అరచేతిలో పెట్టినాను డాడీ. నాయన పరీక్ష హాల్లో వారు ఉన్నంత వరకు ఏ డిస్టర్బెన్స్ వారికి ఉండకూడదు, ఏ విధమైన సమస్య వారికి ఉండకూడదు నాయన. మా ప్రభావ వారికి కావలసిన మనశ్శాంతిని మీరు ఇచ్చినారు. తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించున్నట్లు చేసి ఉన్నారు. ఒక్కొక్క పరీక్ష రాస్తున్న కొలది ఆ మరుసటి పరీక్ష కొరకు వారు సిద్ధపడినట్లుగా నీ కృప వారికి ఇచ్చి ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. యేసు నామములో నాన్న ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు విని ఉన్నారు. వారి తల్లిదండ్రులు కన్నీటితో చేస్తున్న ప్రార్థన మీరు విని ఉన్నారు. అల్పుడను నాయన, నీ సేవకుడను నాయన, నా ప్రార్థన కూడా మీరు ఆలకించి ఉన్నారు. మాకు జవాబుగా మా బిడ్డలను మీరు దీవించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ బిడ్డలను వీరెవరెవరికి చెప్పారో ఆ బిడ్డలకును, ఈ తల్లిదండ్రులకును, ఈ కుటుంబానికి మీరు తోడయుండి పైనుండి వచ్చే మీ జ్ఞానముతో వారిని నింపినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ వీరికి విజయాన్ని పలుకుతూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం అనగా పరీక్షల్లో మీరు పొందుకోవలసినటువంటి విజయం మీకు కలుగునట్లు సహాయం చేసి నడిపించును గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, ఒక చిన్న మాట చెప్తున్నాను వినండి. డోంట్ బీ వరీడ్. మళ్ళొకసారి చెప్తున్నా, కలత చెందొద్దు, అనారోగ్యాల పాలు కావద్దు, భయాన్ని దగ్గరికి రానివ్వద్దు, అయిపోయిన దాని గురించి టెన్షన్ పడుతూ ఉండొద్దు, రాయవలసిన పరీక్షల గురించి ధైర్యంగా ఉండండి. తల్లిదండ్రులు మీ బిడ్డలైనటువంటి వారిని ప్రోత్సహించండి, వాళ్ళకి ఒక హగ్ ఇవ్వండి, వాళ్ళ దగ్గరగా తీసుకోండి, ధైర్యంగా వాళ్ళని పంపించండి. అదే సమయంలో మీకు యవన బిడ్డలకు లేక పేరెంట్స్ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, మా ఫోన్ నెంబర్స్ ఇక్కడ మేము ఇస్తూ ఉన్నాము. సో మేము ఇచ్చిన ఫోన్ నెంబర్స్ అన్నిటికీ వాట్సాప్ ఉంది, లేదంటే SMS మీరు చేయొచ్చు. ఒకవేళ వాట్సాప్లో అయితే మీ యొక్క హాల్ టికెట్ని మీరు ఒక ఫోటో జిరాక్స్ తీసి మీరు దాన్ని పంపించినట్లయితే మీ పేరు, మీరు ఏ పరీక్షలు రాస్తున్నారో, ఎక్కడుండి రాస్తున్నారో అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని మీ కొరకు నేను, నా ఇంటి వారందరూ, నా 2 కుమారులు సేవలు ఉన్నారు, నా భార్య నాతో సేవలో ఉంటుంది, నా కుమార్తె సేవలో ఉండి ఉన్నారు. దేవుడు మాకు అప్పగించిన ఈ సత్య సువార్త సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కూడా ప్రార్థన కొరకు సమర్పించుకొని మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. సో మీ కొరకు మేము ప్రార్థన చేయాలంటే యూ హ్యావ్ టు సెండ్ యువర్ నేమ్ అండ్ యూ హ్యావ్ టు టెల్ us వాట్ ఎగ్జామినేషన్ యూ ఆర్ రైటింగ్, సో దట్ ఎవ్రీ డే ఆన్ యువర్ ఎగ్జామినేషన్ డే రిమెంబర్ దట్ వీఆర్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ యూ. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు స్నేహితులారా, బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించి మీకు విజయాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ విషయంలో ఒక ఉత్తరం ద్వారా ఏదైనా తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాకు ఫోన్లో మాట్లాడినా పర్వాలేదు, మీరు ఒకవేళ ఫోన్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు, లేదంటే SMS చేయొచ్చు. మా ఫోన్ నెంబర్స్ 9841110907, 94400409992, 8143221122, 888855276662 మరియు 83744443736. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ID ఈ సత్య సువార్త @gmail.com. Remember, God has blessed you and God is giving you a very good victory in all your examinations. Be cheer up and be glad. ఓకే నాయనా, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు అత్యధిక విజయాన్ని ఇచ్చే ప్రభువైన యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మేమందరికీ కూడా సామర్లకోట ట్రూ గాస్పుల్ చర్చ్ నుండి దైవ సేవకుడైనటువంటి నేను ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా చెప్పాలంటే మేము పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు ఆల్రెడీ ఇంటర్మీడియట్ పరీక్షలు అవుతూ ఉన్నాయి, అలాగే నేను 10th క్లాస్ పరీక్షలు, ఇతరత్ర డిగ్రీ పరీక్షలు. వారి కొరకు నేను, నా యొక్క భార్య షారోన్ సువార్తరాజు, మేమిద్దరము కలిసి మాతో పాటు దేవుడు మాకు అప్పగించినటువంటి సంఘ బిడ్డలు అనగా ట్రూ గాస్పుల్ చర్చ్ బిడ్డలైనటువంటి వారము ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మీ పేర్లు మాకు తెలియజేసిన ప్రకారంగా ఇక ముందు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండి ఉన్నాం. ఆయనను ఇప్పుడు మరొకసారి మేమిద్దరం కలిసి ఏకీభవించి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇద్దరం సంసిద్ధంగా మీ ముందుకి మేము వచ్చి ఉన్నాం. నాజరేయుడైన యేసు నామములో మా పరమ తండ్రి మీకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు నాయన. మా ప్రభువు వారి యొక్క పరీక్ష సమయంలో ఏ బలహీనత వారికి ఎదురు కాకూడదు నాయన, ఏ విధమైన టెన్షన్ వారికి ఉండకూడదు నాయన, ఏ సమస్య వారికి ఉండకూడదు నాయన. వారు చదివినవన్నీ వారు గుర్తుంచుకున్నట్లు సహాయం చేసి నడిపించండి. ప్రతి ప్రశ్న అర్థము చేసుకొని ప్రశ్నకు సరైన జవాబు వారు వ్రాయినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరాధన టీవీలో లేక ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా చూస్తూ ఉన్నటువంటి వారు నాయన, వారు చూస్తున్న ప్రకారంగా వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటుండగా నీ ఆశ్చర్యమైన కార్యం, నీ అద్భుతమైన కార్యం, నీ గొప్ప విజయం వారికి మీరు ఇచ్చుచున్నందుకు మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. యేసు నామములో తల్లిదండ్రులను కూడా మేము దీవిస్తున్నాం నాయన. వారికి కావలసిన మనశ్శాంతిని దయచేయండి. వారి బిడ్డలను వారు దీవించున్నట్లు ఒక దీవెన మాటే వారి నోట మీరు ఉంచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరీక్షకు వెళ్ళేటప్పుడు వచ్చున్నప్పుడు నీ కాపుదల వారి చుట్టూ ఉండును గాక, ఏ ప్రమాదాలు వారికి జరగకుండును గాక. జరిగిపోయిన పరీక్షల గురించి వారికి టెన్షన్ పడకుండా నాయన, వారు మంచిగా ముందుండినటువంటి పరీక్షల కొరకు
కొరకు సిద్ధపడుతూ ఆ పరీక్షలు రాయడానికి నీ కృప దయచేయండి. ఇంతవరకు నేను వాక్యం అందించినటువంటి ఒక వాక్యాన్ని వారు విన్నారు. తదుపరి కూడా నేను చేసే ప్రార్థనలో వారు ఏకీభవిస్తున్నారు. ఇప్పుడు కూడా నాయన మేమిద్దరము కలిసి సామర్లకోటలో మీరు మాకు అప్పగించిన ఈ ట్రూ గాస్పల్ చర్చ్ నుండి, అనగా సత్య సువార్త సంఘము నుండి మేమిద్దరం, మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు అందరం కలిసి నాయన ఈ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తుంటుండగా మా ప్రార్థన మీరు విన్నందుకు మీకు స్తోత్రాలు. మా ప్రార్థనలకు మీరు జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. మా ప్రార్థనకు జవాబుగా పరీక్షలు రాసేటువంటి బిడ్డలకు వారి వారి పరీక్షలలో కావలసిన విజయం నీ కృపచేత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. మంచి భవిష్యత్, గోల్డెన్ ఫ్యూచర్ వారికి నేను పలుకుతూ ఉన్నాను. నానిదిగో సామర్లకోటలో ఉన్నటువంటి ట్రూ గాస్పల్ చర్చ్ బిడ్డలు వారు మాతో ఏకీభవించి ప్రార్థిస్తుంటుండగా మా అందరి ప్రార్థనలకు జవాబుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీరికి, అలాగే ఇంకా వారి తెలిసిన స్నేహితులకు వారందరికీ నీ కృపనిచ్చి వారి యొక్క పరీక్షల్లో విజయాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ధైర్యంగా ఉండండి, ఏమాత్రం కలవరపడకండి. మేమిరువురం మాతో పాటు అనేక మంది ఇలాగున ఈ ట్రూ గాస్పల్ చర్చ్ సామర్లకోటలో మేము ప్రార్థనలు చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. పరీక్షలన్నింటిలో దేవుడు మీకు కావలసిన విజయాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ చిన్న బిట్ మీతో మేము పంచుకునడానికి, సామర్లకోటలో ఉన్న ట్రూ గాస్పల్ చర్చ్ నుండి మీకు పంచుకునడానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ మిమ్మల్ని మేము దీవిస్తున్నాం. పలకండి మీరు కూడా ఒక దీవెన. గాడ్ బ్లెస్ యు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చదువుచున్న బిడ్డలు మీరందరూ కూడా కష్టపడి చదవండి, ఇష్టపడి కూడా చదవండి, కష్టపడి ఇష్టంతో చదవండి. వెరీ గుడ్. దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు అంటే కష్టపడిన వారికి ఫలితం దొరుకుతుంది కదా. సో ఆ విధంగా మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోనకుండా కష్టంతో ఇష్టపూర్వకంగా మనసు పెట్టి చదువు మీద లక్ష్యం ఉంచి చదవండి. మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు, మంచి రిజల్ట్ పొందుకుంటారు, మంచి భవిష్యత్తుని కలిగి ఉంటారు. మా ప్రార్థనలో మీకు ఎప్పుడు తోడుగా ఉంటూ ఉన్నాయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. షలోమ్. షలోమ్.